నమస్కారం పేరెంట్స్ కు యంగర్ యూత్ కు నా విన్నపం ఊర్లో ఈ గంజాయి ఎక్కువైంది. నాకు చాలా మంది వీడియోస్ పెడుతున్నారు. ఇది ఏ పార్టీకి సంబంధించి కాదు, దేశంలో ఉండొచ్చు, వైఎస్ఆర్లో ఉండొచ్చు, ఏ పార్టీ అయినా ఉన్ని మన ఊరు చెడిపోయేదానికి ఆస్కారం. మనమందరం దీని మీద తాడిపత్రి ప్రజలు ఏకమై మనమందరినీ దీన్ని గంజాయి అనేది లేకుండా చేయాలి. నేను పోలీసుని మనం అనకూడదు, ఎంతవరకు వాళ్ళైతే చేస్తారు. కానీ నేను వచ్చిన తర్వాత మొత్తం ముందు అమ్మే వాళ్ళనే పీడీ యాక్ట్ కింద పంపిస్తాం పోలీసుల సహకారంతో. ఇప్పుడుండే ఎస్పీ కూడా చాలా యాక్టివ్ యంగ్ మ్యాన్. సో వాళ్ళందరూ మనకు సహకారం ఇస్తారు. ముందు అమ్మే వాళ్ళని అందరినీ ఊరు బహిష్కరిస్తాం. దయచేసి చెడిపోవద్దండి పిల్లలు. పంజాబ్ మొత్తం నాశనం అయిపోయింది. అందుకోసం నేను చెప్పేది ఏమంటే, దీన్ని ఇంగ్లీష్లో కెనాబిస్ అంటారు, గంజాయి అంటారు. ఇంతో ఏమీ ఉపయోగం లేనిది. నేను వచ్చిన తర్వాత మటుకు ఐ విల్ బి వెరీ యాక్టివ్. పోలీసు సహకారం తీసుకొని దీన్ని తాడిపత్రిలో ఏ డ్రగ్స్ లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను ఎస్పెషల్లీ అమ్మల్ని అడుగుతున్నా, మీకు తెలుస్తుంది మీ వాడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు ఏమని. సైకాలజిస్ట్ పిలిపించి వీళ్ళకు వారం కావాలంటే రోజు కూడా వాళ్ళతో చెప్పించి వీళ్ళని మార్పు చేయాల్సి వస్తుంది. సో దయచేసి నో డ్రగ్స్ ఇన్ తాడిపత్రి, నో డ్రగ్స్ ఇన్ తాడిపత్రి రోజు కూడా వాళ్ళతో చెప్పించి వీళ్ళని మార్పు చేయాల్సి వస్తుంది. సో దయచేసి నో డ్రగ్స్ ఇన్ తాడిపత్రి, నో డ్రగ్స్ ఇన్ తాడిపత్రి. భావి పౌరులు చెడిపోతున్నారు, అందరూ సహకరించండి. ఇది పార్టీ సిద్ధాంతం కాదు, పార్టీ కాదు. తాడిపత్రి ప్రజల కోసం, తాడిపత్రి యూత్ కోసం నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను. సో వచ్చిన తర్వాత మటుకు దీని మీద ఒక పెద్ద యుద్ధమే ప్రకటిద్దాం మనం. మీరందరూ సహకరించండి. పిల్లలు చెడిపోతున్నారు. నాకు నిన్ననే వీడియోస్ పెట్టారు. ఏమే ఆ వీడియోలు అందరు ఫోటోలు ఉన్నాయి, కనుక్కున్నా ఎవరు ఏరేవనే. వీళ్ళకు మనం మందలించకుండా మంచి మార్గంలో వాళ్ళకి చెప్పి చేద్దాం. మీరందరూ సహకరించండి దయచేసి. నో మోర్ డ్రగ్స్ ఇన్ తాడిపత్రి, నో మోర్ డ్రగ్స్ ఇన్ తాడిపత్రి. రైట్, థ్యాంక్ యూ.